హాయ్ ఫ్రెండ్స్, నేను పల్లెటూరు అమ్మాయి. మామిడికాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: 2 మామిడికాయలు, ఎర్రగడ్డ, ఉప్పు, మిరపకాయలు, శనగపప్పులు. సింపుల్ రెసిపీ. ఎలా చేయాలో చూపిస్తాను రండి. వేరుశనగ పప్పులు, మిరపకాయలు వేయించుకోవడానికి పెంగు పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకొని మిరపకాయలు వేపుకోవాలి. కొంచెం ఎర్రదోరలుగా వేపుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. వేరుశనగపప్పులు వేపుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. మామిడికాయ పచ్చడి చేసుకొని మామిడికాయకి తాట తీసుకొని వేరుశనగ పప్పులు వేపుకున్నాను, మిరపకాయలు వేపుకున్నాను, ఎర్రగడ్డ, ఉప్పు, మామిడికాయ తురుము బట్టి చూపిస్తాను. మామిడికాయ తురుము పట్టుకున్న తర్వాత మామిడికాయ పచ్చడి దంచుకుందాం. దంచుకునే విధానం చూపిస్తాను. మామిడికాయ తురుము, శనగపప్పులు, మిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డ, మామిడికాయ పచ్చడి దంచుకుందామా. అన్నీ రోటి పచ్చడి దంచుకుందాం. మిరపకాయలు, వేరుశనగ పప్పులు అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని దంచుకోవాలి. పచ్చడి దంచుకున్నాక చూపిస్తాను. మామిడికాయ తురుము పచ్చడి దంచుకున్న తర్వాత ఎర్రగడ్డలు వేసి దంచుకోవాలి. మామిడికాయ ఒకరోజు లైట్గా కచ్చాపచ్చా దంచుకోవాలి. మళ్ళీ ఎర్రగడ్డ మెత్తగా దంచుకుంటే పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. తర్వాత మామిడికాయ పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మామిడికాయ పచ్చడి రెడీ. సింపుల్ రెసిపీ. ఎవరైనా నచ్చితే ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మామిడికాయ పచ్చడి ఎంతో ఈజీగా ట్రై చేయొచ్చు. నచ్చితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి నచ్చుతుంది అనుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్.